కార్మికుని సంరక్షణకు పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. పాసమైలారంలోని 2 కంపెనీల్లో అగ్ని ప్రమాదం జరగటం, అందులో ఒక కార్మికుడు మృతి చెందడం బాధాకరమన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సిఎంఎస్ వనమాలి రసాయన పరిశ్రమలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులను పటాన్చేరు ధృవ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ క్రాంతితో కలిసి మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై కలెక్టర్ క్రాంతి సమర్పించిన నివేదికను ఇప్పటికే సీఎంకు అందజేసినట్లు చెప్పారు. 2-3 రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక వాడలో ఒక్క అంబులెన్స్ లేకపోవడం బాధాకరమని సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తా అన్నారు. గత 20 గంటలలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ స్పందించలేదు. స్పందన లేదు. చర్యలు తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఎవరు? మీరే ఫోన్ చేసి మా మీడియా కూడా ఫోన్ చేయండి సార్, ఒకసారి తెలుస్తుంది కదా. నమస్కారము. దురదృష్టము, పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడము. ప్రమాదం అనేది ఒకటి సిఎంహెచ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. దాని ఎఫెక్టు పక్క వనమాలి ఫ్యాక్టరీ మీద పడ్డది. ఈ సిఎంహెచ్కి సంబంధించి 5 మంది ఎంప్లాయీస్, వనమాలికి సంబంధించి 28 మంది ఎంప్లాయీస్. ఇందులో ఒకరు మరణించారు, 2 ఇక్కడ క్రిటికల్ ఉన్నారు. ఒక్కరేమో అమోరా హాస్పిటల్లో 70% కన్నా ఎక్కువ బర్న్స్ తోటి క్రిటికల్ ఉన్నారు. ఓవరాల్గా ఇది దురదృష్టం. కానీ ఎక్కడైనా లోపం ఉన్నా ఇది ఫైర్ సేఫ్టీ మెజర్సే కానీ, ఇతర పర్మిషన్సే కానీ, ఎక్కడ ఇది లోపం ఉన్నా ఆ డిస్ట్రిక్ట్ యంత్రాంగం దీనిపైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వము భవిష్యత్తులో ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాకుండా, యాక్సిడెంట్లు కాకుండా
చర్యలు తీసుకుంటుంది. ఈరోజు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికను ఏం జరిగింది అనే ఒక రిపోర్ట్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ రేపు ఎల్లుండి 2 డేస్లో 3 డేస్లో రిపోర్ట్ తీసుకొని ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని భవిష్యత్తులో తగు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఒక ఆలోచనతోటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అన్ని చర్యలు తీసుకుంటాము. మేనేజ్మెంట్ కూడా చెప్పాము. ప్రతి కార్మికుని కాపాడుకునే బాధ్యత వారిపై ఉంది. మా వంతు బాధ్యతగా మేము మా బాధ్యత నిర్వహిస్తాము. అండ్ మేనేజ్మెంట్ మాత్రం సంపూర్ణంగా సహకరించాలి, వాళ్ళు కాపాడాలి. ఆ దిశగా మా మెడికల్ టీం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. వారు అభినందిస్తున్నాను. ఏదైనా మేనేజ్మెంట్ కూడా ముందుకు వచ్చింది. వారు సంపూర్ణంగా సహకరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి అడుగున వారికి అండగా ఉంటుంది. మైలారంలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 400 యూనిట్స్ సంబంధించి ఒక అంబులెన్స్ ఉందా? ఆ పారిశ్రామిక వార్డులో అంబులెన్స్ ఉన్నదా లేదా? చెప్పకండి, నాకు ఉన్నదా లేదా? ప్రతి కంపెనీ వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు అది మనం ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే ఆ ఫైర్ సేఫ్టీ దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటాము. అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా రేపు పొద్దున అదనపు అడిషనల్గా 1-2 ఇది అంబులెన్స్ను ఏర్పాటు చేస్తాము.